చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయరెడ్డికి ఎలాంటి సమస్యలు లేవని, చాలా ధైర్యవంతురాలని ఆమె భర్త సురేందర్ రెడ్డి తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. జనవరి 31న చర్లపల్లిలో విజయారెడ్డి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన కేసు ఇంకా మిస్టరీగానే మారింది. ఇప్పటివరకు వాళ్ళ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏంటనేవి ఇప్పటివరకు కూడా ఇంకా తెలియలేదు. ముత్యాల లాంటి ఇద్దరు పిల్లలు, భర్తకి దుబాయ్లో ఉద్యోగం, ఆవిడ ఇక్కడ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నారు. ఇద్దరికి కలిపి 6 అంకెల జీతం. సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఎలాంటి కారణాలు ఈ పరిణామాలకు దారితీశాయనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దుబాయ్ నుంచి విజయారెడ్డి భర్త వచ్చి ఆ కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం ఆవిడ భర్త మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి అనేది రాకూడదు. ఓవైపు కట్టుకున్న భార్యను, కన్న పిల్లల్ని పోగొట్టుకొని పుట్టడి దుఃఖంలో ఉన్న మీకు భగవంతుడు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్, అసలు మీకు ఎప్పుడు పెళ్ళయింది సార్? అప్పటి నుంచి మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉండేవారు విజయారెడ్డి? ఏంటి సార్? మాకు 2007లో మ్యారేజ్ అయింది. ఇక్కడ 19 years అయిపోయింది. చాలా స్ట్రాంగ్ అమ్మాయి వైజ్ ఓకే. నాకు కేరింగ్ బాగా చూసుకునేది, పిల్లలు గట్రా బాగా కేరింగ్ చూసుకునేది, ప్రేమ ఎక్కువ పిల్లల మీద. సో మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్ళారు సార్? ఏంటి? 14th month ముందు వెళ్ళాను. లాస్ట్ సెప్టెంబర్ 18th అట్లా వెళ్ళాను. సెప్టెంబర్ మంత్ 2024లో. అంటే 14 నెలల కంటే ముందు, దుబాయ్ వెళ్ళడానికంటే ముందు ఎక్కడ ఉండేవారు? ఏం చేసేవారు సార్? దుబాయ్కి వెళ్ళే ముందు ఇక్కడనే నాయుడుపేటలో కంపెనీలో వర్క్ చేసేవారు. సో అంటే మీకు ప్రేమ పెళ్ళా లేకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్ళా? ఏంటి సార్? అరేంజ్ మ్యారేజ్, పెద్దలు కూర్చున్న పెళ్ళి. పిల్లలు ఏం చదువుకుంటున్నారు? పాప ఇంటర్మీడియట్ 2nd year, బాబు ఇంటర్మీడియట్ 1st year. అంటే 31న ఈ ఘటన జరగడానికంటే ముందు చివరిసారిగా మీతో విజయారెడ్డి ఎప్పుడు మాట్లాడారు? ఏంటి సార్? 29కి మాట్లాడారు. బాగానే మాట్లాడారు, ఏమి తేడాగా అనిపించలేదు, మంచిగానే మాట్లాడారు. సార్, అంటే మీ పెళ్లి రోజు జనవరి 28 అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఆత్మహత్యకు వీళ్ళు పాల్పడిన 31వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు మీ పుట్టినరోజుగా కూడా తెలుస్తుంది. మీ పుట్టినరోజు నాడే ఈ ఘటన జరగడం ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అనుకోవచ్చా, లేకపోతే యాదృచ్ఛికమా? ఏంటి సార్ అసలు? నాకైతే ఉద్దేశపూర్వకంగా అనిపిస్తలేదు. ఆ టైం అంతే, అది ఎందుకు అట్లా తెలియదు సార్. అంటే ఆర్థికంగా మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, బలంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అంటే ఇలాంటి పరిస్థితులలో మీరు అంటే దుబాయ్ వెళ్ళడానికి దారితీసిన పరిణామాలు ఏంటి సార్ అసలు? అలా ఏం లేదు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు గురించి బాగా చదివిపియాలి, వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి లైఫ్ సెట్ చేయాలనే ఆలోచనతో ఇద్దరం మాట్లాడుకొని డిసైడ్ చేసుకున్నాం. అంటే ఒక మంచి నిర్ణయం అయినప్పటికీ కూడా భార్య పిల్లలకి దూరంగా ఉండడం అనేది కొంత ఇబ్బందిగా అనిపించలేదా సార్? మీ ఇద్దరికి కూడా ఎట్లా అండర్స్టాండింగ్కి వచ్చారు? ఏంటి? అలా ఏం లేదండి, మేము చాలా టైమ్స్ అట్లా ఉన్నాము. మనము లైఫ్ కన్నా పిల్లల లైఫ్ చూసుకోవాలనుకున్నాము ఇద్దరం. వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు గురించే మేము ఎప్పుడు తపన పడేది, అంతే. సో చివరిసారి పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు? పాపతోటి 27 మాట్లాడాను. అమ్మాయి IIT కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఎగ్జామ్ బాగా రాశాను డాడీ, ఈసారి వచ్చేస్తుంది, నాకు సీట్ వస్తుంది డాడీ అని చెప్పింది. ఓకే అమ్మా, ఓకే సూపర్ అని చెప్పాను, అంతే. లాస్ట్ పాపతోటి అప్పుడే మాట్లాడాను. మీ విజయారెడ్డి ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు సార్? ఆమె చేసి బట్టి 12 years అవుతుండొచ్చు. నేను ఆమె మ్యారేజ్ అయినప్పుడు ఇంటర్మీడియట్ చేసింది, తర్వాత బీటెక్ చేయించాను నేనే. చదువుకుంటా అన్నది, చదువుకుంటా అంటే బీటెక్ కంప్లీట్ చేయించేసి తర్వాత జాబు. ఆమె ఇష్టానికి, నేను ఎప్పుడూ జాబు పోస్ట్ చేయలేదు, ఆమె ఇష్టానికే చేసింది, అంతే. సార్, అంటే మీకు ఈ ఘటనకు దారితీసిన పరిణామాలు ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఏమైనా అనుమానాలు కానీ లేకపోతే కారణాలు ఏమై ఉండొచ్చు సార్? అనుమానాలు ఎవరి మీద లేదండి, ఎందుకంటే ఆమె చిన్న విషయమైనా నాతో షేర్ చేస్తుంది. మరి ఆ రోజు ఏమైంది అనేది నాకు తెలియదు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇట్లా చేసుకుంటుంది అంటే నాకే షాక్లో ఉన్నాను, అంతేనండి.
సార్ అంటే మీ పిల్లల జీవితం గురించి కావచ్చు, మీ దాంపత్య జీవితం గురించి కావచ్చు, ఆమె ఎట్లా స్ట్రాంగ్గా ఉండేది, ఎలాంటి భవిష్యత్తులో ఇట్లా ఉండాలంటే ఇలాంటి ప్రణాళికలు వేసుకోవాలని ఎలా చెప్పేవాళ్ళు, ఏం డిస్కషన్స్ చేసేవాళ్ళు సార్ ఎక్కువ? పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఉండేది. వాళ్ళ చదువులు, వాళ్ళ జాబ్స్, వాళ్ళ లైఫ్ సెటిల్ ఎలా చేయాలి, వాళ్ళ కోసం ఒక సపరేట్గా ఎట్లా మనం వెళ్దాము అని ఇద్దరం డిస్కషన్ చేసుకొని ముందుకు జరిగేది. ప్రతి విషయం ఇద్దరు డిస్కషన్ చేసిన తర్వాతనే ముందుకు పోయేది ఏదైనా. సో అంటే మానసికంగా అంత బలంగా ఉండే ఆవిడ ఇంతటి బలమైన కారణం ఏమై ఉండొచ్చు అనేది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్న. అంటే మీరు ఏమై ఉండొచ్చు అని అనుకుంటున్నారు కారణాలు? సో ఆవిడతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్ళింది, దాన్ని ఏమనుకుంటున్నారు ఏంటి సార్? దాని గురించి నేను ఏం అనుకుంటలేను, కానీ ఇద్దరు పిల్లలు తీసుకుపోవడానికి కారణం ఒకటి అనుకుంటున్నాను. ఆమెకు పిల్లలంటే ప్రాణం. నేను లేని రోజు నా పిల్లలు ఎవరు చూసుకుంటారనే ఆలోచన ఉన్నదేమో అని అర్థం కాల. ఇంకోటి పిల్లలకు మమ్మీ అంటే ప్రాణం. మమ్మీ ఏది చెప్తే అది చేసేస్తారు, అది ఏదైనా కానీ. ఆ పిచ్చి ప్రేమనే ఇప్పుడు వాళ్ళకు అయిందంతే. సో ఆవిడ కార్లో ఒక పార్కింగ్ లెటర్ మీద ఒక సూసైడ్ లెటర్ కూడా ఒక చిన్నది రాసినట్టుగా తెలుస్తుంది. అంటే దానికి మా చావుకి ఎవరు కారణం కాదు, జీవితం కొంత భారంగా అనిపిస్తుంది, పిల్లల్ని వదిలిపెడితే వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాను, క్షమించమ్మా అంటూ కూడా ఒక చిన్న లెటర్ రాసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే జీవితం భారంగా మారింది, బతకాలని ట్రై చేసినప్పటికీ కూడా నాకు అవ్వట్లేదు అని చెప్పి కూడా రాసింది. అంటే ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? మీ మధ్య ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆర్థిక సమస్యలు లేవు, ఎందుకు అలాంటి పరిస్థితి రావచ్చు సార్? ఏమండి, నాకు అది ఇంతవరకు నాకు అది అర్థమవుతలేదు. షాక్లో ఉన్నాను నేను. అంత ప్రేమగా ఉంటుంది, అంత ఏదున్నా షేర్ చేస్తుంది. మరి నాకైతే అర్థం కాలే అది షేర్ చేయని ఏమన్నా ఉందా లేదా ఎంత నాకేం తెలియదు. అంటే సార్ అంటే పోలీసులు ఒక అనుమానం ఏంటంటే ఒంటరితనం కూడా దీనికి కారణం అయి ఉండొచ్చేమో. ఎందుకంటే భర్త అక్కడ ఉంటున్నాడు, పిల్లలిద్దరూ హాస్టల్లో ఉంటున్నాడు, అలాగే కుటుంబ బాధ్యతలు మీద పడడం, అలాగే భర్త తోడుగా దూరంగా ఉండడం, సో ఏదైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక తోడు దూరంగా ఉండడం, దీనివల్ల ఏమైనా ఒంటరితనం భారంగా ఫీల్ అయ్యి ఈ రకంగా చేసి ఉండొచ్చు అని ఏమైనా మీరు అనుకుంటున్నారా ఏంటి సార్? ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా బాగానే ఉంటుంది, మరి ఎందుకు ఆ రోజు ఆ డిసిజన్ తీసుకుంది అనేది నాకు తెలియలేదండి. ఎందుకంటే వాళ్ళ మదర్ ఎమ్మటే ఉంటుంది, ఎప్పుడు ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే వాళ్ళ మదరు వాళ్ళ బ్రదరు సాల్వ్ చేస్తారు. మళ్ళీ అది నాకు అర్థం కాలేదండి, ఎందుకు ఏందని లోన్లీ ఫీల్ అయ్యిందా అని నాకు చిన్న డౌట్. ఇప్పుడు మీరు అడిగినందుకు నాకు అది ఒక చిన్న డౌట్గా అనిపిస్తున్నది. సో గతంలో మీతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా విషయాలలో గొడవలు అవ్వడం, లేదా ఈ ఒంటరితనం గురించి మీతో డిస్కస్ చేయడం కానీ అలాంటిది అయినా జరిగిందా సార్? అలా ఏం లేదండి, నార్మల్గానే ఏదైనా ఒక హస్బెండ్ వైఫ్ ఎలా మాట్లాడుకుంటారో మామూలుగా మేము మాట్లాడుకునేది మ్యాక్సిమం పిల్లల గురించేనండి. మా పర్సనల్గా ఏది మాట్లాడకపోయేది. పిల్లలు ఎలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా భవిష్యత్తు చేద్దాం, ఇలా చేద్దాం, ఈ కాలేజ్ చేంజ్ చేద్దాం, ఆ కాలేజ్ చేంజ్ చేద్దాం, ఇదే డిస్కషన్లో ఉండేది మేము ఎప్పుడైనా. సో మీరేం చదువుకున్నారు, విజయారెడ్డి ఏం చదువుకున్నారు సార్? అమ్మాయి బీటెక్ చేసింది, నేను ఇంటర్మీడియట్ చేశాను అంతే. అమ్మాయి నేను మ్యారేజ్ అయ్యేటప్పుడు ఇంటర్మీడియట్ చేసింది. అమ్మాయి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు చదివియవా అని అడిగితే నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఎంటెక్ చేయడానికి కూడా చెప్పాను. అమ్మాయి అప్పటివరకు నాకు బీటెక్ చాలని ఆపేసి. అంటే తల్లి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నప్పుడు పిల్లలు వారించి ఉండొచ్చు ఖచ్చితంగా. మీరు ఏమనుకుంటున్నారు, వాళ్ళు వద్దని చెప్పి ఉండొచ్చా, లేదా తల్లి చెప్పినట్టుగా అట్లా ఎట్లిన్నారు? ఎందుకంటే చిన్నపిల్లలు కాదు, వాళ్ళు దాదాపుగా ఇంటర్మీడియట్ చదువుతున్నారు కాబట్టి చచ్చిపోదాం అనేటువంటి నిర్ణయానికి పిల్లలు ఎలా అంగీకరించి ఉండొచ్చు సార్? అదేం లేదు, ఉండొచ్చు, మా అబ్బాయి వద్దన్న అనొచ్చు, కానీ అబ్బాయికి వైఫ్ అంటే ఎక్కువ ఇష్టం. అందుకోసం మమ్మీ మాట కాదనలేదు వాళ్ళిద్దరు. మమ్మీ ఏది చెప్తే అది. మమ్మీ ఈరోజు ఇక్కడ ఉండమంటే అక్కడే ఉంటారు, ఒక్క అడుగుట అటయ్యారు. దానివల్లనే మమ్మీ చనిపోదామంటే చనిపోదాం మమ్మీ అని రెడీ అయ్యారు వాళ్ళంతే. మమ్మీ మీద అంత ప్రేమ ఉంది, చాలా ప్రేమ, పిచ్చి ప్రేమ వాళ్ళకు. సో పోలీసులు ప్రస్తుతం మీతో ఏం చెప్తున్నారు సార్? ఓవైపు దర్యాప్తు కొనసాగుతుంది, వాళ్ళు నాకు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం చెప్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు, మంచిగా అవుతుందని అనుకుంటున్నాను.
సో మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా ఏంటి సార్? లేదండి, ఎవరి మీద అనుమానం లేదు. నాకు అనుమానం వస్తట్టు ఏది కనిపించలేదు. ఎందుకంటే అంత ముందు రోజు నేను మాట్లాడాను, ఆ రోజు ఏం లేదు. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా చెప్తుంది అమ్మాయి, మరి చెప్పలేదు అంటే తెలియదండి. సో సాధారణంగా సార్ మీ మధ్య చూస్తే ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు. అంటే కలతలు లేని కాపురాలు సహజంగా ఉండవు. ఎప్పుడో ఒకప్పుడు చిన్నపాటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. అట్లా ఏమైనా మీ మధ్య జరిగిన చిన్నపాటి గొడవలు పెద్ద ఏ సమస్యకి ఏమైనా దారి తీసాయి అనుకుంటారా? అట్లా ఏమైనా జరిగేటి? అట్లేం లేదండి, అంతా చిన్న చిన్నవి ఉంటే మేము అడ్జస్ట్ చేసుకునేది. మేము చెప్పేది అమ్మాయి చెప్పేది, మాట్లాడుకుంటూ మన లైఫ్ జర్నీ చేసేదాం. 19 years కంప్లీట్ అయిందంటే ఒక సింపుల్ ఏం కాదు, అది ఇద్దరు అండర్స్టాండ్లో పోయేది లైఫ్. సో మొత్తంగా తమ 19 ఏళ్ళ దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ కూడా అవి పెద్ద సమస్యకి ఏం దారి తీయలేదు. కానీ విజయారెడ్డి ఈ రకమైనటువంటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటనేది ఇప్పటికీ కూడా ఎవరికి అంతుపట్టడం లేదు. తాము భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడూ తమ పిల్లల భవిష్యత్తు గురించి చర్చించే వాళ్ళని తప్పితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు అని చెప్పి సురేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.